హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు మీకోసం ఫ్రాన్స్ కర్రీతో వచ్చానండి. రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో రొయ్యల ఇగురిని చూపిస్తాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా రొయ్యలు బాగా కడిగి పెట్టుకున్నామండి. ఉప్పు అది వేసి కడుక్కొని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటో, అలాగే పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ధనియాల పౌడరు, కారం, పసుపు, జీరా పౌడర్, గరం మసాలా పొడి. ఓకేనండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఒక 2 స్పూన్స్ అంటే ఎవరిళ్ళలో వాళ్ళు వాడతారు కదండి, అది మేమైతే 3 వేసుకున్నాం. అలాగే మీకు నచ్చినంత, మీకు తగినంత మీరు వేసుకోండి. ఆయిల్ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి, దాని నుంచి మీరు చూసి వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని వేయించుకున్నాను. కాస్త గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి, మసాలాకు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చాయి కదండి, ఇప్పుడు ఒక చెంచాడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొద్దిగా 1/2 స్పూను పసుపు కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కొంచెం ఎక్కువ, కొంతమందికి ఘాట్ ఎక్కువగా కావాలనుకుంటే, స్పైసీగా మసాలా ఎక్కువ కావాలనుకుంటే వేసుకుంటారు కదా. మా ఇంట్లో కూడా అలాగే ఎక్కువ వేస్తారులేండి. మా ఆయన చేస్తే ఎక్కువ వేస్తారు, మా మామయ్య. నేనైతే కొంచెం తక్కువ వేస్తాను. నెక్స్ట్ టొమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, టొమాటో ముక్కలు వేసుకున్నాం. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. వేగాయి కదా, ఇప్పుడు అదే ఇందాక అన్నీ పసుపు, టమాటో అన్నీ వేసుకున్నాం కదండి, కలుపుకున్నాం కదా. ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాం, రొయ్యలు. రొయ్యలు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక ఇప్పుడు ఒక్క 2 మినిట్స్ దీన్ని కూడా అలా వేయించుకుందాం. 2 నిమిషాలు వేయించుకున్నాం కదండి, ఇప్పుడు కూరకు సరిపడినంత ఉప్పు వేసుకుందాం. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకున్నాక దీన్ని కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టుకుందాం అండి. అంటే ఆ 10-15 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా ప్రాన్స్ బాగా కుక్ అవుతాయి, రొయ్యలు బాగా ఉడుకుతాయి అన్నమాట. ఒక 15 నిమిషాలు అలాగా మూత పెట్టుకుందాం కదండి. ఉడికే సగం ఒక 50% ఉడికిపోయాయి కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక 1.5 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పౌడర్ 1 స్పూన్,
మసాలా పొడి, ఫైనల్గా మసాలా పొడి వేసుకుంటాం. అది ఒక 1 స్పూన్ వేసుకుంటాం. బాగా కలుపుకున్నాక మళ్ళీ ఇంకొక పావు గంట, ఇంకొక 15 నిమిషాలు పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే కంప్లీట్గా ఉడికిపోద్ది. వేగింది కదండి. కావాలనుకుంటే ఇలా ఫ్రైలాగా ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోద్దండి. లేదు ఫ్రైలాగే కావాలంటే ఇలాగే ఉంచుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది. గ్రేవీ కావాలనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. మేము కొద్దిగా గ్రేవీగా కావాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుని, చిన్న గ్లాస్తో, మరి 1 అంటే పెద్ద గ్లాస్ కాదండి. గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నాక దీన్ని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు రెడీ అయిపోద్ది. 10 నిమిషాలు అన్నాను కదండి, అయింది. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సండే స్పెషల్ రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక కామెంట్ కూడా పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో వంటతో కలుద్దామండి. బాయ్.